1922లో మొహంజదారోను కనుగొన్నటువంటి పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? ద ఆన్సర్ ఈజ్ ఆర్డి బెనర్జీ. జూన్ 24న 2018న మహిళలను వాహనాలు నడుపుటకు అనుమతించినటువంటి చారిత్రక నిర్ణయం తీసుకున్నటువంటి దేశం ఏది? ద ఆన్సర్ ఈజ్ సౌదీ అరేబియా. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో గల భారతీయ రాష్ట్రం ఏది? ద ఆన్సర్ ఈజ్ జమ్మూ కాశ్మీర్. భారతీయ సుప్రీంకోర్టు ప్రారంభించబడినటువంటి సంవత్సరం ఏది? 1950 జనవరి 28. ద ఆన్సర్ ఈజ్ 1950 జనవరి 28. జాతీయ అక్షరాస్యత మిషన్ పేరు ఇలా మార్చబడింది. ద ఆన్సర్ ఈజ్ సాక్షర్ భారత్. గాలిలో నీటి ఆవిరి పరిమాణాన్ని ఇలా పిలుస్తారు. ద ఆన్సర్ ఈజ్ సాంద్రత. టెలివిజన్ను కనుగొన్నది ఎవరు? ద ఆన్సర్ ఈజ్ జాన్ లూగీ బయర్డ్. 2017 జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు? ద ఆన్సర్ ఈజ్ కృష్ణ సోబ్ది. భారతదేశ జాతీయ వృక్షం ఏది? ద ఆన్సర్ ఈజ్ మర్రి చెట్టు. ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ గ్రంథకర్త ఎవరు? ద ఆన్సర్ ఈజ్ యువరాజ్ సింగ్. ఒలింపిక్ గుర్తులో జత చేయబడిన వలయముల సంఖ్య ఎన్ని? ద ఆన్సర్ ఈజ్ 5. ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని జరుపుకునే రోజు ఏది? ద ఆన్సర్ ఈజ్ అక్టోబర్ 24. భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతముల సంఖ్య ఎన్ని? ద ఆన్సర్ ఈజ్ 7. ఎల్పిజి సబ్సిడీని నేరుగా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి పథకం ఏది? ద ఆన్సర్ ఈజ్ PAHAL. 1992లో ఏర్పరచబడిన సెంట్రల్ జూ అథారిటీ ప్రధాన కార్యాలయం ఏది? ద ఆన్సర్ ఈజ్ న్యూఢిల్లీ. పది అంకెల అక్షరములతో సమ్మిళితమైనటువంటి ఫోన్ నెంబర్ను వీరు కేటాయిస్తారు. ద ఆన్సర్ ఈజ్ ఆదాయపు పన్ను విభాగం వారు. మిసిల్స్ రుబెల్లా టీకా గురించి చేసే ప్రచారము ఈ వయస్సు పిల్లలకు లక్ష్యంగా పెట్టుకుంది. ద ఆన్సర్ ఈజ్ 9 నెలల నుండి 15 సంవత్సరాల వరకు. ప్రపంచంలో ఉప్పు ఉత్పత్తిలో భారతదేశ స్థానం? ద ఆన్సర్ ఈజ్ 3. ప్రపంచంలో ఉప్పు ఉత్పత్తిలో భారతదేశం 3వ స్థానంలో ఉందన్నమాట. భారత పిల్లల చలనచిత్ర సంస్థ CFSI స్థాపించబడినటువంటి సంవత్సరం ఏది? ద ఆన్సర్ ఈజ్ 1955. ఈ సంస్థ స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పడింది. ఏ సంస్థ స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పడింది అంటే ద ఆన్సర్ ఈజ్ ప్రణాళికా సంఘం. ప్రణాళికా సంఘం సంస్థ స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పడింది అన్నమాట. వేదకాలంలో బాలలకు 5 సంవత్సరముల వయసు రాగానే ఇంటి విద్యను సరస్వతీ పూజతో ప్రారంభించేవారు. ఇక్కడ ఇంటి విద్య అనగా ఏంటి? ద ఆన్సర్ ఈజ్ విద్యారంభం. ఏ జత సరి అయినదో చూపించండి. ఇక్కడ
నేను డైరెక్ట్గా ఆన్సరే చెప్తున్నానండి. ద ఆన్సర్ ఈజ్ సమవర్తనం. ఇక్కడ సరి అయినది కాదు, ఏది సరి అయినది కాదో ఆన్సర్ చెప్పమన్నారు. ఇక్కడ సరి అయినది కానిది ఏంటంటే సమవర్తనం, ధృవీకరణ పత్రం. పాఠశాల రికార్డులు రిజిస్టర్లు వర్గీకరణలో లేనిది ఏది? ద ఆన్సర్ ఈజ్ సాంకేతిక రికార్డులు. ఈ క్రింద తెలిపిన వాటిలో ప్రోగ్రెస్ రిపోర్టు విధులలో అనుచితమైనది ఏది? ద ఆన్సర్ ఈజ్ ఇతర విద్యార్థుల ఫలితాలను పరీక్షించి వారి ఫలితాలను తమ పిల్లల ఫలితాలతో సరిపోల్చడానికి ఇది ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు సహాయపడుతుంది. మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలోని ఈ అధికరణ ప్రపంచంలో ప్రతి ఒక్కరి విద్యా హక్కులకు అండగా నిలుస్తుంది. ఆ అధికరణ ఏది? ద ఆన్సర్ ఈజ్ 26వ ప్రకటనలోని 1వ అధికరణ, 26వ అధికరణ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలను మెరుగుపరచడానికి పాఠశాల విద్యాశాఖ వారు జూన్ 2018లో ప్రారంభించినటువంటి ప్రచారాన్ని ఇలా పిలుస్తారు. ద ఆన్సర్ ఈజ్ మన ఊరు మనబడి. సమాచార హక్కు చట్టం 2005 అమలులోకి వచ్చినటువంటి తేదీ ఏది? ద ఆన్సర్ ఈజ్ 2005 అక్టోబర్ 12. విద్యా హక్కు చట్టం 2009 ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ తరగతులకు ఉండవలసినటువంటి కనీస పని దినములు ఎన్ని? ద ఆన్సర్ ఈజ్ 200 పని దినములు. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ఎన్సిఎఫ్ 2005 ప్రకారం అంచనా వేయడానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది కానిది ఏది? ఇక్కడ సరి అయినది అని అడగలేదు, సరి కానిది ఏది చెప్పమన్నారు. ద ఆన్సర్ ఈజ్ 1వ తరగతి నుండే విద్యార్థులు చాలా వరకు ఎన్నో అంశాలను చదవగలిగే మానసిక సంసిద్ధతతో ఉంటారు. కాబట్టి వారికి ప్రతి 3 నెలలకు వారు చదివిన అంశాల ఆధారంగా పరీక్షా గదిలో కొద్ది గంటలు ప్రశ్నలకు సమాధానాలు వ్రాయగలరు. ఎక్కువ మంది గల తరగతులలో బోధనా నాణ్యతకు తీవ్ర నష్టం చేకూరుతుంది. రద్దీగా ఉన్న తరగతి గదుల్లో సృజనాత్మకతకు ప్రాముఖ్యత లోపిస్తుంది అని హెచ్చరించినది ఎవరు? ఏ కమిషన్ హెచ్చరించింది? ద ఆన్సర్ ఈజ్ కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ వారు ఒక విద్యను అభ్యసిస్తున్నటువంటి పిల్లలు తరగతి గదిలో మినిమంగా మాత్రమే ఉండాలి. అధిక మంది పిల్లలు ఉండడం వల్ల విద్యార్థులకు చాలా ఇబ్బందికరమైనటువంటి నష్టం కలుగుతుంది, వారికి సృజనాత్మకత అనేది వారిలో బయటికి రాదు అని చెప్పని కొఠారి కమిషన్ నిర్ణయించింది. పరీక్ష హాలులో ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు వీనిలో ఒక స్మృతిని విద్యార్థులు ఉపయోగించరు. ద ఆన్సర్ ఈజ్ తక్షణ స్మృతి. ఇక్కడ ఎంత కష్టపడి చదివినప్పటికీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే పిల్లలన్నీ మర్చిపోతారు, వెంటనే గుర్తు చేసుకోరు. సో అదన్నమాట ఆన్సర్, తక్షణ స్మృతి. ఇది అనేది వాళ్ళు మర్చిపోతూ ఉంటారు, త్వరగా గుర్తుకురావు వాళ్ళకి. 9వ తరగతి చదివే ఒక విద్యార్థి ఒక పాఠ్యాంశాన్ని కార్యక్రమాయుత అభ్యసన ద్వారా నేర్చుకోవాలనుకున్నాడు. ఆ విద్యార్థి అభ్యసిస్తున్న అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ద ఆన్సర్ ఈజ్ బిఎఫ్ స్కిన్నర్. అమల అనే విద్యార్థిని మొదట సంస్కృతం నేర్చుకుంది, తర్వాత కంప్యూటర్ నేర్చుకుంది. ఈ సందర్భంలో జరిగే అభ్యసన బదలాయింపు. ద ఆన్సర్ ఈజ్
శూన్య బదలాయింపు. ఈ కింది ప్రవచనాలలో సరికానిది ఏది? ఇక్కడ మనం బాగా చూసుకోవాలండి. సరి అయినది అడగలేదు, సరికానిది. ప్రజ్ఞ అంటే ద ఆన్సర్ ఈజ్ ప్రజ్ఞ అంటే కంఠస్థం చేసుకునే సామర్థ్యం. మహేష్ అనే ఉపాధ్యాయునికి తన విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించే అలవాటు ఉంది. అతని విద్యార్థులతో ఒకడైనటువంటి అనిలు చాలా సృజనాత్మకత కలవాడుగా గమనించాడు. దీనికి ఆధారం ఆ విద్యార్థికి గల డాష్. ద ఆన్సర్ ఈజ్ విభిన్న ఆలోచనలు. ఆ విద్యార్థి విభిన్న ఆలోచనలతో ఆలోచించడం వలనే ఎదుటి విద్యార్థి యొక్క సృజనాత్మకతను తను కనిపెట్టగలిగాడు. రాకేష్ సిరామరకలు మరియు థిమాటిక్ అప్పర్ సెషన్ పరీక్షలు ఈ కింది వానిలో ఒక రక్షక తంత్రంపై ఆధారపడి తయారు చేయబడ్డాయి. రోషక్ సిరామరకలు మరియు థిమాటిక్ ఆప్షన్ సెషన్ పరీక్షలు ఈ క్రింది వానిలో ఒక రక్షక తంత్రంపై ఆధారపడి తయారు చేయబడ్డాయి. ద ఆన్సర్ ఈజ్ ప్రక్షేపణము. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థుల వివిధ ప్రజ్ఞలకు అనుగుణంగా వారికి రకరకాల పనులు ఇవ్వడం జరిగింది. ఆ ఉపాధ్యాయుడు వీరి ద్వారా ప్రభావితం కాబడ్డాడు. దేని ద్వారా ప్రభావితం కాబడ్డాడు? ద ఆన్సర్ ఈజ్ హోవార్డ్ గార్డనర్. పరీక్ష సమయంలో కాపీ కొడుతూ పట్టుబడ్డ విద్యార్థి ఇతర విద్యార్థులు కూడా కాపీ కొట్టారు అని చెప్పడం దానికి ఉదాహరణ. దేనికి ఉదాహరణ? ద ఆన్సర్ ఈజ్ ప్రక్షేపణము. వృత్తిపర మార్గదర్శకత్వంలో ఎక్కువగా ఉపయోగపడే పరీక్షలు. ద ఆన్సర్ ఈజ్ సహజ సామర్థ్య పరీక్షలు. ఒక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పావని టీచర్ క్లాసులంటే చాలా ఇష్టపడతారు. ఎందుకంటే పావని టీచర్ తన బోధనలో ఎక్కువగా దృశ్య శ్రవణ ఉపకరణాలు వాడుతారు గనక. అంటే పావని టీచర్ని ఈ సిద్ధాంత నియమాలు ప్రభావితం చేశాయి. ద ఆన్సర్ ఈజ్ శాస్త్రీయ అభ్యసనం.